బ్రేకింగ్ న్యూస్ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ ముగిసింది. ఈ నెల 29న మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టు ఆర్డర్స్ ఇవ్వనుంది. లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డిది కీలక పాత్ర అన్న సిట్ ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని వాదనలు వినిపించింది. లిక్కర్ పాలసీకి మిథున్ రెడ్డినే కింగ్ పిన్ అని, ఇక కమిషన్లు ఇచ్చిన కంపెనీలకు మాత్రమే లిక్కర్ ఆర్డర్స్ ఇచ్చారని కూడా సిట్ కోర్టుకు తెలిపింది. మిథున్ రెడ్డికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సిట్ వాదనలు వినిపించింది. మరోవైపు రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే లిక్కర్ కేసు పెట్టారని మిథున్ రెడ్డి తరపు న్యాయవాది వాదించారు. లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి పాత్ర లేదన్న ఆయన ఆధారాలు లేకుండా అటు ఓరల్ కన్ఫెషన్ తో కేసు పెట్టి వేధిస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఇరువైపు వాదనలు విన్న ఏసీబీ కోర్టు ఈ నెల 29న ఆర్డర్స్ ఇస్తామని తెలిపింది. ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ ముగిసింది. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ. మొత్తం మీద చూసుకుంటే ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ కేసులో A4 గా ఉన్నారు. ఇతను గత 3 సార్లుగా కూడా లిక్కర్ కేసులో బెయిల్ ఇవ్వాలని చెప్పి విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ రోజు విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో కూడా దాదాపుగా సుదీర్ఘంగా గంటసేపు పైగా కూడా వాదనలు కొనసాగాయి. ఏదైతే లిక్కర్ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో కింగ్ పిన్ గా కూడా మిథున్ రెడ్డి ఉన్నారు. ఏదైతే కమిషన్లు ఇచ్చారో ఆ కంపెనీలకు మాత్రమే ఆర్డర్లు ఇచ్చారు. కమిషన్లోని కంపెనీలకి ఆర్డర్లు ఇవ్వలేదు. దీంట్లో అనేక సార్లు సమావేశాలు నిర్వహించారు. దీంట్లో కీలకమైన పాత్రదారులో మిథున్ రెడ్డి కూడా ఒకరు. అనేక సందర్భాల్లో కూడా పలువురు వ్యక్తులతో భేటీ అయ్యారని చెప్పి కూడా ప్రభుత్వ తరపు న్యాయవాదులు కోర్టుకు తీసుకొచ్చారు. అలాగే దీన్ని కౌంటర్ గా మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు కూడా ఎక్కడా కూడా సరైన ఆధారాలు కానీ సాక్ష్యాలు కానీ ఇప్పటి వరకు సిట్ అధికారులు కోర్టుకు సబ్మిట్ చేయలేదు. కావాలనే రాజకీయ దురుద్దేశంతో రాజకీయ కక్షతోటే కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి వేధిస్తున్నారని చెప్పి తక్షణమే బెయిల్ ఇచ్చి మంజూరు చేయాలని చెప్పి కూడా మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు కోర్టుకి విన్నవించుకున్న పరిస్థితి కనిపిస్తామని దాదాపుగా గంటన్నర పైగా కూడా కొనసాగిన వాదనలకు సంబంధించి న్యాయస్థానం ఇరు వర్గాల వాదనలు కన్నా దీనికి సంబంధించిన తుది తీర్పును బెయిల్ ఇస్తారా లేదా అనే దానికి సంబంధించి కూడా ఈ నెల 29వ తేదీన తుది తీర్పు వెలువరిస్తామని చెప్పి కూడా ఏసీబీ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. రత్న. రైట్ శివ. అయితే ఇరువైపు వాదనలు విన్న ఏసీబీ కోర్టు మీరు చెప్పినట్లుగానే ఈ నెల 29న ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు? ప్రధానంగా చూసుకుంటే లిక్కర్ కేసుకు సంబంధించి కూడా కింగ్ పిన్ గా మిథున్ రెడ్డి ఉన్నారు. ఈ కేసులో పాత్రదారుల విషయంలో ఎవరైతే ఉన్నారో మిథున్ రెడ్డి చాలా కీలకమైన వ్యక్తిగా వ్యవహరించారు. అలాగే ఏ కంపెనీల నుంచి ఆర్డర్లు తెచ్చుకోవాలి, ఏ కంపెనీలకి ఆర్డర్లు ఇవ్వాలి, ఏ కంపెనీల బ్రాండ్ తయారు చేయాలి అనే దానికి సంబంధించి కీలకమైన అంశాలకు సంబంధించిన వ్యక్తుల్లో మిథున్ రెడ్డి ఒక వ్యక్తిగా ఉన్నారు. సో ఇటువంటి తరుణంలో కనుక ఆయనకి బెయిల్ కనుక మంజూరు చేస్తే ఖచ్చితంగా సాక్షులను ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తా ఉందని చెప్పి న్యాయస్థానం దృష్టి తీసుకొచ్చారు. అలాగే మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు కూడా మొదటి నుంచి కూడా ఏ రకమైన అరెస్ట్ దగ్గర నుంచి కూడా వాదనలు వినిపిస్తున్నారు. రాజకీయ దురుద్దేశం రాజకీయ కక్షతోటే కేసు నమోదు చేశారనే వాదనలు వినిపించిన పరిస్థితి కనిపించింది. అయితే ఖచ్చితంగా ఈ నెల 29వ తేదీకి సంబంధించి కూడా అంటే సోమవారం రోజున ఈ కేసుకు సంబంధించి కూడా బెయిల్ పిటిషన్ పై హైకోర్టు ఏసీబీ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దాదాపుగా ఈ అంశానికి సంబంధించి ఆ రోజు బెయిల్ వస్తుందా, ఒకవేళ బెయిల్ రాకపోతే మరొకసారి హైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ. మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ కి సంబంధించి ఏసీబీ కోర్టులో విచారణ ముగిసింది. అయితే దీనికి సంబంధించి అటు కోర్టు ఇరువైపుల వాదనలు విని ఈ నెల 29న ఆర్డర్స్ ఇస్తామని తెలిపింది.